హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ తెలుగు డేటా హబ్ యూట్యూబ్ ఛానల్. సో, ప్రీవియస్‌గా మనం విర్చువల్ నెట్వర్క్‌ని ఎలాగా క్రియేట్ చేయాలని అనైతే డిస్కస్ చేసాం కదా! సో, ఈరోజు నెట్వర్కింగ్‌లోనే కొన్ని అడ్వాన్స్‌డ్ సర్వీసెస్ ఉన్నాయండి. అవైతే మనం వన్ బై వన్ అయితే చెక్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం విర్చువల్ నెట్వర్క్ అంటే ఏంటి? అండ్ ఆల్సో సబ్‌నెట్ అంటే ఏంటి? సిఐడిఆర్ అంటే ఏంటో చెక్ చేసాం కదా! అండ్ ఆల్సో మనం విర్చువల్ నెట్వర్క్‌ని అజూర్ క్లౌడ్‌లో ఎలా క్రియేట్ చేయాలో అది కూడా అయితే మనం నిన్నటి క్లాస్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేసుకున్నాం. బట్ ఈరోజు మనం నెట్వర్కింగ్‌లోనే కొంచెం అడ్వాన్స్‌డ్ సర్వీసెస్ ఉన్నాయండి. సో, అవంటే ఏంటో చెక్ చేద్దాం. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే 4 టాపిక్స్ వచ్చేసి అజూర్ యాప్ గేట్‌వే అండ్ సెకండ్ వన్ వచ్చేసి అజూర్ డీఎన్ఎస్, థర్డ్ వన్ వచ్చేసి అజూర్ ఫైర్వాల్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి అజూర్ లోడ్ బాలన్సర్. ఓకే. సో, ఈ 4 డిస్కస్ చేసే ముందు నేను మీకైతే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తానండి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది. చూడండి, ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఇది ఒక 4 పక్కల ఒక పెద్ద గేట్‌తో ప్రొటెక్ట్ అయ్యి ఉందనమాట. అండ్ ఆల్సో ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకి 4 బిల్డింగ్స్ అనేవి ఉన్నాయి. ఇది బిల్డింగ్ 1, బిల్డింగ్ 2, బిల్డింగ్ 3, బిల్డింగ్ 4 అనుకోండి. అస్యూమ్ చేసుకోండి. ఓకే. అండ్ ఆల్సో ఈ గేటెడ్ కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేయడానికి ఒక వాచ్‌మెన్ లేదా గార్డ్ అనే పర్సన్ అయితే ఉన్నారు. అండ్ ఓకే. సో, ఈ కీ కాన్సెప్ట్స్ అయితే మీరు మైండ్‌లో పెట్టుకోండి. అండ్ ఇప్పుడైతే ఒక లవర్ బాయ్ వచ్చాడనమాట. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌ని మీట్ అవ్వడానికి. ఓకే. సో, నార్మల్‌గా లవర్ బాయ్ వచ్చినప్పుడు తన గర్ల్ ఫ్రెండ్‌ని చూడ్డానికొచ్చేటప్పుడు జనరల్‌గా ఏ వాచ్‌మెన్ గూడా అలౌ చేయరనమాట. సో, అది ఎలా అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కాన్సెప్ట్‌ని చూసుకున్నట్టయితే వీడు సో, ఈ ఈ ఎంట్రన్స్ నుంచి రావడానికైతే వీలు అవ్వట్లేదు. ఎందుకంటే ఈ వాచ్‌మెన్ రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు. ఈ బిల్డింగ్‌లోకి యాక్సెస్ అవ్వకుండా ఉండడానికి. ఈ బిల్డింగ్‌లోకి వెళ్ళకుండా ఉండడానికనమాట. బట్ వన్స్ ఈ బిల్డింగ్‌లో ఉన్న పర్సన్ ఈ వాచ్‌మ్యాన్‌కి ఇలా చెప్పారనుకో, ఓకే. ఆ పర్సన్‌ని లోపలికి పంపించండి అని చెప్పినప్పుడు, ఈ వాచ్‌మెన్ ఏం చేస్తాడు? ఈ పర్సన్‌ని లోపలికి అలౌ చేస్తాడనమాట. ఓకే. సో, ఇక్కడి నుంచి మనకి యాక్సెస్ లేనిదే వీడు లోపలికనేది వెళ్ళడం అయితే అస్సలు సాధ్యం కాదు. సో, ఈ విధంగా ఈ గేటెడ్ కమ్యూనిటీని ఇక్కడ వాచ్‌మెన్ అనేవాడు ప్రొటెక్ట్ చేస్తున్నాడనమాట. అండ్ ఆల్సో ఈ పర్సన్ ఇక్కడైతే ఎంటర్ అయిపోయాడు ఈ వాచ్‌మెన్ నుంచి. అండ్ ఆల్సో ఈ బిల్డింగ్‌లోకి వెళ్ళడానికి గూడా ఈ పర్టిక్యులర్ బిల్డింగ్‌లో ఉన్న గార్డ్ కూడా వీడిని లోపలికి అలౌ చేసే ముందు కొంచెం వీటి తాలూకా నేమ్స్ కానీ, సమ్ అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి ఒక నోట్‌బుక్‌లో మెన్షన్ అయితే చేసుకుంటాడనమాట. సో, ఈ విధంగా ఈ గేటెడ్ కమ్యూనిటీ అనేది వర్క్ చేస్తుంది. సో, ఇదే ఎగ్జాంపుల్‌ని మనం ఇప్పుడు అజూర్ క్లౌడ్‌లో చూసుకున్నట్టయితే ఒక డెవాప్స్ ఇంజినీర్ వాడు ఉన్నాడు. ఈ డెవాప్స్ ఇంజినీర్‌కి ఒక క్లయింట్ ఆర్ యూజర్ ఏమో రిక్వెస్ట్ పెడతారనమాట. నాకిలాగా ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చెయ్యు. నా దగ్గర ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్ ఉంది. నా దగ్గర కొన్ని లాక్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు అని చెప్పేసి. సో, ఈడేం చేస్తాడంటే ఆ యూజర్ ఆర్ క్లయింట్ తాలూకా రిక్వైర్మెంట్స్‌ని బేస్ చేసుకొని ఒకటైతే బిల్డ్ చేస్తాడనమాట. ఓకే. విర్చువల్ నెట్వర్క్‌లో. సో, ఇదంతా చూడండి, ఇందులో మనకి డీబీ సర్వర్ ఇదొకటి క్రియేట్ చేసాడు. అండ్ ఆల్సో బిజినెస్ అప్లికేషన్స్‌కి రిలేటెడ్ ఒక సర్వర్ అండ్ ఆల్సో వెబ్ అప్లికేషన్స్ కూడా సర్వర్ అనేది క్రియేట్ చేసాడు. అండ్ ఆల్సో వీటిని ప్రొటెక్ట్ చేయడానికి లోడ్ బ్యాలెన్సర్, ఎన్ఎస్‌జీ అండ్ ఆల్సో డీఎన్ఎస్ అండ్ ఆల్సో ఇక్కడ గూడా వీడు డెవాప్స్ ఇంజినీర్ ఫైర్‌వాల్‌ని గూడా క్రియేట్ చేశాడు. ఓకే. సో, ఇంతకుముందు మనం చూసుకున్న ఎగ్జాంపుల్‌లో ఇక్కడ వాచ్‌మెన్ ఉంది కదా! ఈ వాచ్‌మెన్ అనేవాడు లైక్ ఫైర్‌వాల్‌గా వర్క్ చేస్తాడనమాట. లైక్ ఎంట్రీని రిస్ట్రిక్ట్ చేయడానికి. అన్నెసెసరీ పర్సన్స్ ఈ లోపలికి రాకుండా ఉండడానికి ఈ ఫైర్‌వాల్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం వన్ బై వన్ చూసుకున్నట్టయితే ఈ డేటాబేస్ సర్వర్. ఓకే. ఈ విర్చువల్ నెట్వర్క్‌లోనే ఈ 3 వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి. లైక్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా! డేటాబేస్ ఒకటి, బిజినెస్ అప్లికేషన్స్ అండ్ వెబ్ అప్లికేషన్స్ అండ్ ఆల్సో లోడ్ బాలన్సర్. ఇంతకుముందు మన సబ్‌నెట్ కాన్సెప్ట్ ఏదైతే ఒకసారి డిస్కస్ చేసామో, సబ్‌నెట్ అంటే ఏంటి? విర్చువల్ నెట్వర్క్‌లోనే కొన్ని పార్ట్స్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతుందనమాట. డిస్ట్రిబ్యూట్ అయిపోయి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు ఆ సబ్‌నెట్స్‌కి యాక్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. లైక్ ప్రైవేట్ సబ్‌నెట్ అండ్ ఆల్సో ప్రైవేట్ సబ్‌నెట్స్ అయితే ఎలా ఉంటాయో, పబ్లిక్ సబ్‌నెట్స్ కూడా అలా ఉంటాయనమాట. సో, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి ఈ డెవాప్స్ ఇంజినీర్ ఆర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనే పర్సన్స్ ఈ విధంగా క్రియేట్ చేస్తారు. ఓకే. అండ్ ఆల్సో వెబ్ అప్లికేషన్స్‌లో చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ అయితే ఉంది. ఓకే. సో, ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్‌ని ఒక సింగిల్ అవైలబిలిటీ జోన్‌లో డిప్లాయ్ చేసినట్టయితే, ఒక సింగిల్ అవైలబిలిటీ జోన్. ఓకే. ఇప్పుడు వన్స్ ఇక్కడ ఆ ప్లేస్‌లో ఒక నేచురల్ ఏవైనా ఎఫెక్ట్స్ అయ్యాయనుకోండి, లైక్ భూకంపం గాని,
ఇంకేవో ఏవేవో అన్నెసెసరీ యాక్టివిటీస్ అయ్యేవంటే, ఆ లొకేషన్‌లో ఉన్న డేటా సెంటర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో, అక్కడ ఎఫెక్ట్ అవ్వడం వలన టోటల్‌గా ఫ్లిప్‌కార్ట్ అనే అప్లికేషన్ రన్ అవ్వడం ఆగిపోతుందనమాట. సో, ఈ విధంగా అవ్వకుండా ఉండడానికి మనకి వెబ్ అప్లికేషన్స్ అని ఏం చేస్తారంటే, ఒక సింగిల్ అవైలబిలిటీ జోన్ కాకుండా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్‌లో ఫ్లిప్‌కార్ట్ తాలూకా అప్లికేషన్‌ని డిప్లాయ్ చేస్తారనమాట. సో దట్ దీనివల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు వన్ అవైలబిలిటీ జోన్ అనేది ఇష్యూ వచ్చి ఆగిపోతే, ఆ ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ అనేది ఇంకొక ఆహ్, హ్మ్. అవైలబిలిటీ జోన్‌లో వర్క్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఈ విధంగా ఆ వెబ్ అప్లికేషన్‌ని మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ ఆల్సో ఇందులో ఉన్న అనదర్ కీ కాంపోనెంట్ వచ్చేసి ఎన్ఎస్‌జీ అనమాట. సో, ఈ ఎన్ఎస్‌జీ అంటే ఏంటంటే, మనకి ఇంటర్నెట్ గేట్‌వేలో పనిచేస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఎన్ఎస్‌జీని ఎనేబుల్ చేయకపోతే ఈ వెబ్ అప్లికేషన్స్‌ని మనం యాక్సెస్ చేయలేమనమాట. సో, నాట్ ఓన్లీ దిస్ వెబ్ అప్లికేషన్ మనం బిజినెస్ అప్లికేషన్స్ ఆర్ డేటాబేస్ ఈ వీటిని కూడా ఏమీ యాక్సెస్ చేయలేం. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంటేనే కదా మనం ఏదైనా ఓపెన్ చేయగలం. సో, ఇది ఇంటర్నెట్ ఇవ్వడానికి అంటే లైక్ మీకెలా చెప్పాలి? ఇంటర్నెట్ ఆన్ ఆర్ ఆఫ్ చేయడానికి ఈ ఎన్ఎస్‌సి అనేది యూజ్ అవుతుందనమాట. ఓకే. అండ్ ఆల్సో ఈ లోడ్ బ్యాలెన్సర్. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఎలా పనిచేస్తుంది? మనం ప్రీవియస్‌గా తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి ఫ్లిప్‌కార్ట్. ఓకే. సో, ఇప్పుడు హై ట్రాఫిక్ ఉన్నారు. లైక్ మనకి దసరా ఫెస్టివల్ వచ్చినప్పుడు బిగ్ బిలియన్ డేస్ అనే ఆఫర్ అయితే రన్ అవుతుంది కదా! సో, అదే టైంలో టోటల్‌గా కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఈ అప్లికేషన్‌ని యాక్సెస్ చేయాలని చూస్తారు. ఇలా యాక్సెస్ చేయాలని చూసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఎట్ ఎ టైమ్ కోట్లాది మంది ఒకే అవైలబిలిటీ జోన్‌లో ఉన్న అప్లికేషన్ మీద వచ్చేసారనుకోండి. అది దాని తాలూకా బ్యాలెన్స్ అనేది కోల్పోతుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,00,000 మెంబర్స్ ఎట్ ఎ టైమ్ ఈ ఫ్లిప్‌కార్ట్ అనే అప్లికేషన్‌ని యాక్సెస్ చేయాలని చూస్తారు. ఎట్ ఎ టైమ్ దీని మీద ఎక్కువ లోడ్ పడిపోతుంది. సో, ఇది వర్క్ అవ్వడం జరగదనమాట. ఆగిపోద్ది. సో, దీన్ని రిడ్యూస్ చేయడానికి మనకి లోడ్ బ్యాలెన్సర్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తదంటే, ఇప్పుడు 50,00,000 పర్సన్స్ అనేవాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేస్తదనమాట. ఈ అవైలబిలిటీ జోన్‌లో కొంతమంది, ఈ అవైలబిలిటీ జోన్‌లో కొంతమంది. సో, ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 50,00,000 తీసుకున్నాం కదా! సో, ఈ అవైలబిలిటీ జోన్‌కి 10,00,000 మెంబర్స్‌నైతే అసైన్ చేస్తది. అండ్ ఆల్సో రిమైనింగ్ 10,00,000ని ఇక్కడ, రిమైనింగ్ 10,00,000 ఇక్కడ. సో, టోటల్‌గా 50,00,000 ట్రాఫిక్ అంతా ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం వలన, ఈ అప్లికేషన్స్ అనేవి సక్సెస్‌ఫుల్‌గా, స్మూత్‌గా ఒక ఆర్గనైజ్డ్ వేలో రన్ అవుతాయన్నమాట. సో, ఇదండి. ఈ లోడ్ బ్యాలెన్స్ తాలూకా యూజ్ అది. అండ్ ఆల్సో మనకి ఫైర్‌వాల్. ఫైర్‌వాల్ అంటే మనం వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసినప్పుడైతే మీకు చెప్పాను. లైక్ అడిషనల్ సెక్యూరిటీ. ఇప్పుడు అదర్ పీపుల్ అనేవాళ్ళు దీన్ని యాక్సెస్ చేయకుండా ఉండడానికి ఈ ఫైర్‌వాల్ అనేది యూజ్ అవుతుందనమాట. అన్నెసెసరీ అన్‌ఆథరైజ్డ్ పర్సన్స్ దీన్ని యూజ్ చేయకుండా ఉండడానికనమాట. సో, దీనివల్ల మనకి హ్యాకర్స్ నుంచి రక్షణగా అన్నిటికి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో డీఎన్ఎస్. డీఎన్ఎస్ అంటే ఏంటో మనం నేనైతే ఒక డెఫినిషన్ అయితే క్రియేట్ చేశాను. ఆ డెఫినిషన్‌ని యూజ్ చేసుకొని మీకు డీఎన్ఎస్ అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకే. సో, ఇవి. సో, ఇప్పుడు మనం ఆహ్, వన్ బై వన్ డెఫినిషన్ పరంగా చూస్తే, సో, ఫస్ట్ వన్ వచ్చేసి అజూర్ యాప్ గేట్‌వే. ఓకే. సో, అజూర్ అప్లికేషన్ గేట్‌వే ఈస్ ఏ వెబ్ ట్రాఫిక్ లోడ్ బ్యాలెన్సర్ that helps you manage and secure the traffic to your web application. It can route incoming requests based on various factors like URL path, perform SSL termination, and protect against common security threats. Among other things, it's often used to ensure high availability and improve the performance of web application hosted in Microsoft Azure. సో, ఈ యాప్ గేట్‌వే అనేది ఏం చేస్తుందంటే, సో, చూడండి మనం ఈ ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాం కదా! సో, ఇక్కడ ఏం చేస్తుందంటే అన్నెసెసరీ టోటల్‌గా అన్‌ఆథరైజ్డ్ పర్సన్స్‌ని రాకుండా అండ్ ఆల్సో ఈ ఏవైతే వర్చువల్ నెట్వర్క్‌లో క్రియేట్ అయిన అప్లికేషన్స్, సబ్‌నెట్స్ ఉన్నాయో ఇవి స్మూత్‌గా రన్ అవ్వడానికి ఈ యాప్ గేట్‌వే అనేది యూజ్ అవుతుందనమాట. సో, అండ్ ఆఫ్టర్ థట్ అజూర్ ఫైర్‌వాల్. ఫైర్‌వాల్ అంటే ఏంటి? అజూర్ ఫైర్‌వాల్ ఈస్ ఎ సెక్యూరిటీ సర్వీస్ దట్ హెల్ప్స్ ప్రొటెక్ట్ యువర్ అజూర్ నెట్వర్క్ బై కంట్రోలింగ్ అండ్ మానిటరింగ్ ఇన్‌కమింగ్ అండ్ ఔట్‌గోయింగ్ ట్రాఫిక్. ఇట్ యాక్ట్స్ లైక్ ఎ బారియర్ అలౌవింగ్ ఓన్లీ సేమ్ ట్రాఫిక్ టు ఎంటర్ ఆర్ లీవ్ యువర్ నెట్వర్క్ వైల్ బ్లాకింగ్ ఎనీ హార్మ్‌ఫుల్ ఆర్ అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్. సో, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! సో, ఫైర్‌వాల్ అంటే ఏంటంటే బయట నుంచి లోపలికి అన్‌ఆథరైజ్డ్ పర్సన్స్‌ని వెళ్ళకుండా చూస్తుంది. అండ్ ఆల్సో లోపలున్న వారిని గూడా బయటికి ఏ విధంగా పంపించాలా వద్దా? వాళ్ళకి యాక్సెస్ ఉందా? లేదా? అనేదైతే చెక్ చేస్తది. వన్స్ లోపలికి రావడానికి గూడా ఇది ఫైర్‌వాల్ అనేది చెక్ చేస్తుంది. అండ్ ఆల్సో లోపల నుంచి బయటికి రావడాన్ని గూడా చెక్ చేస్తుందండి. సో, ఈ విధంగా మనకి ఈ ఫైర్‌వాల్ అనేది యూజ్ అవుతుందండి.
ఓకే. సో, ఇప్పుడు మనం నెక్స్ట్‌దొచ్చేసి అజూర్ లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటో డిస్కస్ చేసాం కదా! సో, ఏం చెప్పుకున్నాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లిప్‌కార్ట్ అనే అప్లికేషన్‌లోకి మోర్ థాన్ 50,00,000 మెంబర్స్ ఎంటర్ అయితే, ఆ 50,00,000 మెంబర్స్‌ని ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తుందనమాట. వేరు వేరు అవైలబిలిటీ జోన్స్‌లో. ఓకే. సో, ఇది ఈ లోడ్ బ్యాలెన్సర్ తాలూకా యూజ్‌ఫుల్‌నెస్. ఇప్పుడు దీని డెఫినిషన్‌గా చూస్తే, అజూర్ లోడ్ బ్యాలెన్సర్ ఈస్ ఎ సర్వీస్ దట్ హెల్ప్స్ డిస్ట్రిబ్యూట్ ఇన్‌కమింగ్ ఇంటర్నెట్ ట్రాఫిక్ అక్రాస్ మల్టిపుల్ సర్వర్స్ ఆర్ రిసోర్సెస్ టు మేక్ ష్యూర్ నో సింగిల్ సర్వర్ గెట్స్ ఓవర్‌వెల్మ్డ్. ఇట్ హెల్ప్స్ కీప్ యువర్ అప్లికేషన్స్ అవైలబుల్ అండ్ రన్నింగ్ స్మూత్‌లీ బై బ్యాలెన్సింగ్ ది లోడ్, ఎన్ష్యూరింగ్ దట్ ట్రాఫిక్ ఈస్ ఈవెన్‌లీ స్ప్రెడ్. సో, చూడండి, ఈ ఇమేజెస్ చూసుకున్నట్టయితే మనకి క్లయింట్స్ యూజర్స్ యాక్సెస్ చేయాలని చూస్తే ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది? సో, ఈ అవైలబిలిటీ జోన్‌లోకి ఒకడిని, ఈ అవైలబిలిటీ జోన్‌లోకి ఇంకొకడిని. సో, ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తదనమాట ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది. ఓకే. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది. లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి అని. అండ్ ఆల్సో మన లాస్ట్‌దొచ్చేసి అజూర్ డీఎన్ఎస్. అజూర్ డీఎన్ఎస్ అంటే ఏంటి? డీఎన్ఎస్ స్టాండ్స్ ఫర్ డొమైన్ నేమ్ సిస్టమ్ అండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం విర్చువల్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేస్తున్నప్పుడు, సో, మనకి అజూర్ వాళ్ళే ఒక పర్టిక్యులర్‌లీ ఒక ఐపీ అడ్రెస్ అనేది వాళ్ళు సేవ్ చేసుకుంటారనమాట. ఆ సేవ్ చేసిన ఐపీ అడ్రెస్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ 8345 ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా మన యూట్యూబ్ ఛానెల్ ఉంది. మన యూట్యూబ్ తాలూకా ఐపీ అడ్రెస్ ఒక డిఫరెంట్ వన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది అస్యూమ్ చేసుకోండి. ఇది 83:45 ఈ విధంగా ఉంది. సో, ఇప్పుడు నేను ఆహ్, గూగుల్‌లో ఈ నంబర్‌ని కొట్టాలా? లేదంటే సింపుల్‌గా తెలుగు డేటా హబ్ అని ఆల్ఫాబెటికల్ వేలో ఇవ్వాలా? సో, మనకేది ఈజీ అవుతుంది? తెలుగు డేటా హబ్ ఆల్ఫాబెటికల్ వేలో ఇవ్వడానికి చాలా సింపుల్‌గా అవుతుంది. ఓకే. సో, బట్ ఈ విధంగా నంబర్ ఎవరు ఇవ్వం కదా! సో, ఈ డీఎన్ఎస్ ఏం చేస్తుందంటే మనకి ఏవైతే ఐపీ అడ్రెసెస్ ఉన్నాయో వాటిని ఒక నేమింగ్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేస్తుందనమాట. సో దట్ మనం ఈజీగా ఆ తాలూకా అప్లికేషన్‌ని యాక్సెస్ చేయొచ్చు. అప్లికేషన్ అయినా అవ్వచ్చు, వెబ్‌సైట్స్ అయినా అవ్వచ్చు, వాటెవర్. దేనికైనా సరే ఐపీ అడ్రెస్ అని ఉంటుంది. ఆ ఐపీ అడ్రెస్‌ని ఇదైతే నేమింగ్‌గా కన్వర్ట్ చేసి మనకైతే సింపుల్‌గా వర్క్ అయ్యేలా చేస్తుందనమాట. సో, దీన్ని డెఫినిషన్‌గా చూస్తే అజూర్ డీఎన్ఎస్ ఈజ్ ఎ సర్వీస్ దట్ హెల్ప్స్ యూ మేనేజ్ యువర్ వెబ్‌సైట్స్ డొమైన్ నేమ్ లైక్ ఈ విధంగా ఉంటుందండి. అండ్ ఇన్ ది క్లౌడ్ ఇట్ ట్రాన్స్‌లేట్ దోస్ నేమ్స్ ఇంటూ ఐపీ అడ్రెసెస్ సో పీపుల్ కెన్ యాక్సెస్ యువర్ వెబ్‌సైట్. ఇట్స్ ఫాస్ట్, సెక్యూర్ అండ్ ఈజీ టు యూజ్. అంతే కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ ఈ ఈ నంబరింగ్ ఫార్మాట్ యూజ్ చేసి మన తాలూకా యూట్యూబ్ ఛానెల్‌ని సెర్చ్ చేస్తాడా? లేదంటే సింపుల్‌గా తెలుగు డేటా హబ్ అని ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఇచ్చుకొని సెర్చ్ చేస్తాడా? ఓకే. అర్థమవుతుంది కదా! సో, మన ఈ డొమైన్ నేమింగ్ సిస్టమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో అదండి. మనకి ఈజీగా, ఫాస్ట్‌గా, సెక్యూర్‌గా వర్క్ అవ్వడానికి ఈ డొమైన్ నేమ్ అనేది యూజ్ అవుతుందనమాట. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐపీ అడ్రెస్ అనేది వన్స్ హ్యాకర్ చేతికి వెళ్ళిందనుకోండి, మన వెబ్‌సైట్‌ని ఈజీగా హ్యాక్ చేస్తారనమాట. సో, ఈ విధంగా మనం నేమింగ్ కన్వర్ట్‌గా యూజ్ చేయడం వల్ల ఇదేమవుతుంది, ఇప్పుడు ఈ హ్యాకర్ అనేవాడికి ఐపీ అడ్రెస్ అనేది చూడలేడు. చూడలేడు గాబట్టి మన తాలూకా వెబ్‌సైట్‌ని హ్యాక్ చేయలేడనమాట. సో, అది. ఇదే చెప్తుంది. ఇట్స్ ఫాస్ట్, సెక్యూర్ అండ్ ఈజీ టు యూజ్. ఓకే. ఐ హోప్ ఈరోజు సెషన్ మీకు అర్థమైందనుకుంటున్నా. ఏవైనా మీకు డౌట్స్ ఆర్ కన్‌ఫ్యూజన్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఆర్ ఎల్స్ మీకు పర్టిక్యులర్‌గా ఇంకా ఎక్స్‌ట్రా ఏవైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మన టెలిగ్రామ్‌లో కూడా నాకైతే మెసేజ్ చేయొచ్చండి. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, చెక్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఈ సెషన్స్ ఆర్ వీడియోస్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. యాహ్! రేపైతే మరో కొత్త టాపిక్‌తో అయితే మీట్ అవుదాం. ఓకే. థాంక్ యూ. సీ యూ.